యేసు క్రీస్తు దివ్యమైన, ఘనమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సమాధానం, ప్రభు యొక్క తోడు మనందరికీ ప్రభు కలిగించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ మాట. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అయి ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్పండి. నిర్గమకాండం 24వ అధ్యాయము 17వ మాట. నిర్గమకాండము 24వ అధ్యాయము 17వ మాట. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. యువర్ గాడ్ ఈస్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నువ్వు సీదా సాదా దేవుడు కాదు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్. ఈయన సామాన్యుడైన దేవుడు కాదు. ఆమేన్. ఈయన దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యెషయా ఒక మాట అంటాడు చూడండి. 33వ అధ్యాయము యెషయా గ్రంథం 33 14 15 వచనం. యెషయా గ్రంథం 33 14 15. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వనుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవరు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంట మన దేవుడు? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? ఎవరితో నిత్యము మనం ఉంటున్నాం? ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈస్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. ఏమై ఉన్నాడైనా? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం సహవాసం చేసేది, మనం ప్రయాణము చేసేది, మనము ఎవరితో నివసిస్తున్నామంటే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అగ్నికున్న లక్షణం ఏంటి? ఆమేన్. కాల్చేస్తుంది. హల్లెలూయా. ఏం కాలుస్తుంది? చెత్తనంతా కాల్చేస్తుంది, తుప్పునంతా కాల్చేస్తుంది, పనికిరానిదంతా ఏం చేస్తుంది? కాల్చి పడేస్తుంది. అది అగ్నిలో ఉన్న గొప్పతనం. ఇంకొకటి చెప్తున్నాను, అగ్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? అగ్ని శుద్ధి చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అగ్నిలో ఉన్న గొప్పతనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని దేవుడు అంటున్నామా? అగ్ని అయి ఉన్న దేవుడు అంటున్నామా? దేవునికి స్తోత్రం. అగ్ని దేవుడుగా చూడొద్దు. ఆమేన్. అగ్ని అయ్యున్న దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇటువంటి వానితో మనం నివసించడం, ఇటువంటి వానితో మనం సహవాసం చేస్తున్నాం అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు. ఆమేన్. హల్లెలూయా. సో నీ గుండెలో ఎవరున్నారు? దహించు అగ్ని ఉన్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. సో అటువంటి దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాం కాబట్టి అది మన మనసులో పెట్టుకొని ఉండాలి. ఈ దహించు అగ్ని ఆయన దేవుడు ఎటువంటి దేవుడు అంటే చూడండి ఆయన విధానాలు ఎట్లుంటాయో. దేవుడు తన్ను తాను ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడు మోషేకి, అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎట్లుంటాయి? ఆమేన్. దేవునికి స్తోత్రం, ఫైర్ లాగా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పొద ఏమవుతోందంట? మండుచుంది, కానీ అదేమి కాలేదు, కాలిపోదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పొద దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇజ్రాయేళ్లకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంట దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవాది దేవునికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే అది ఎన్ని శ్రమలు వచ్చినా కూడా కాలిపోవడం లేదు, ఎన్ని బాధలు వచ్చినా కూడా కాలిపోవడం లేదు, ఎన్ని హింసలు వచ్చినా కూడా కాలిపోవడం లేదు, ఎన్ని పరిస్థితులు కలిగినా కాలిపోవడం లేదు. కారణం ఏంటంటే వారు సహవాసం ఎవరితో చేస్తున్నారు? అగ్నితో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకు దేవుడు ఎట్లా తను ప్రత్యక్షపరుచుకున్నారంటే, మోషేకి ఎట్లా తను ప్రత్యక్షపరుచుకున్నాడంటే దహించు అగ్నిగా ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా చూడండి, నిర్గమకాండం 13వ అధ్యాయము 21-22 వచనాలు. హల్లెలూయా. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఒకటి మధ్యలో కనబడుతున్నాడు, ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాడు తెలుసా? ఇశ్రాయేలుకు ముందుగా వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, ముందుగా ఎట్లా వెళ్తున్నాడంటే అగ్ని స్తంభముగా వెళ్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలములన్నిటినీ నేను ఏం చేస్తానన్నాడు ప్రభు? సరళము చేస్తానన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. నిన్ను నడిపించే దేవుడు ఎవరో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. ఇశ్రాయేలును నడిపించిన దేవుడు ఎవరో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్న దేవుడు. పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు, రాత్రి మాత్రం అగ్ని స్తంభముగా ఉండి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ అగ్ని ఎటువంటిదంటే, ఒకటి దర్శనం ఇచ్చేది, ప్రత్యక్షపరిచేది. రెండవది ఎటువంటిదంటే నిన్ను నడిపించేది, వెలుగుగా ఉండేది ఈ అగ్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఈ అగ్ని వెలుగై ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అగ్ని ద్వారా, వెలుగు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? సిటీలో కాదు, ఎక్కడ టౌన్లో కాదు, ఎక్కడ పల్లెలో కాదు, ఎక్కడ గ్రామంలో కాదు, ఎక్కడంటే అరణ్యములో నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు లేని ప్రాంతంలో, ఏమి లేని ప్రాంతంలో, ఏమి దొరకని ప్రాంతంలో, అసలంతా శూన్యంలో ఉన్న ప్రాంతంలో ఈ దహించు అగ్ని అయిన దేవుడు వారిని పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభంగా వారి ముందు ఉండి నడిపిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి ముందుండి నడిపించాడు కాబట్టి ఆకాశము నుండి ఆహారం వాళ్ళ కోసం కుమ్మరించబడింది. దేవదూతలు తిన్న ఆహారం వాళ్ళు తిన్నారు. అక్కడ బండల నుండి నీళ్లను పుట్టించాడు. సముద్రమంతా నీళ్లు వాళ్ళ కోసం సిద్ధపరిచాడు. గాలితో పూరెళ్లను కురిపించాడు. హల్లెలూయా. ఏమి కొదవలేదు, ఏమి తక్కువ కాలేదు వాళ్ళకు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి దేవుడు ఎట్లున్నాడండి? దహించు అగ్నిగా ముందు వెళ్తూ కాల్చిపడేస్తున్నాడు, ఏవి కూడా కనబడకుండా. దేవునికి స్తోత్రం. అందుకే యెహోషువతో అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవజాలడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడు కూడా నిలవజాలడు, ఏది కూడా నిలవజాలడు, ఏది కూడా నిన్ను ఆపలేదు. ఏ వ్యక్తి ఆపలేడు, ఏ శక్తి ఆపలేదు, ఏ మాంత్రిక శక్తులు ఆపలేవు, ఏ చిల్లగితనం ఆపలేదు, ఏ దయ్యాలు ఆపలేవు, ఏ
నరకముల నుండి వచ్చిన ఏవి కూడా నిన్ను ఆపలేవు. నీ ముందు వెళ్తున్నవాడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈస్ ఎ కన్స్యూమింగ్ ఫైర్ మ్యాన్. గడ్డం పెంచుకొని ఎంటికలు పెంచుకొని ఒక ఫోటో చూసి ఆ యేసు ప్రభు అనుకుంటున్నామేమో, కాదు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి అగ్ని అంటే కాల్చి పడేస్తుంది. అద్భుతం ఏంటంటే నీ ముందు పోతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ముందు వెళ్తున్నాడు ఆయన. నమ్ము బిడ్డ, నీ ముందు వెళ్తున్నాడు ఆయన. నీ కుటుంబానికి ముందు వెళ్తున్నాడు ఆయన. నీ వ్యాపారంలో ముందు వెళ్తున్నాడు ఆయన. నీ పనిలో ముందు వెళ్తున్నాడు ఆయన. నీ చదువులో ముందు వెళ్తున్నాడు ఆయన. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లకుండా నీ ముందు వెళ్తున్నాడు ఆయన. ఎస్, దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, గుర్తుపెట్టుకో, ఈయన ఏమై ఉన్నాడు? దహించు అగ్ని. ఇశ్రాయేలును ముందుండి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే వారికి ఏం చేశాడంట? అగ్ని చేత కాపాడాడు. అగ్ని చేత ప్రాకారాలుగా వాళ్ళతో ఉన్నాడైనా. ఏమైనా అగ్ని చేత వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇక్కడ వచ్చి నిలవాడు. అగ్ని చేత ప్రొటెక్షన్ ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని చేత? అగ్ని చేత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమేన్ సాతానికి నువ్వు భయపడుతున్నావేమో, చీకటి శక్తులకు నువ్వు భయపడుతున్నావేమో, దురాత్మలకు నువ్వు భయపడుతున్నావేమో. ఆమేన్. హల్లెలూయా. రాత్రి వినబడుతున్న వాటికి భయపడుతున్నావేమో, కలలకు భయపడుతున్నావేమో, పిచ్చి పిచ్చి దర్శనాలకు భయపడుతున్నావేమో, మోకరించగానే ఏవేవో కనబడుతుంది భయపడుతున్నావేమో, స్వరాలు వినబడుతూ భయపడుతున్నావేమో. ఒక్క మాట చెప్తున్నాను, నీ చుట్టూ అగ్ని ప్రాకారమును దేవుడు ఉంచాడు. దేవుని బిడ్డ, నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచాడు. దేవుని బిడ్డ, ఒక్కవేళ చీకటి శక్తులే కావచ్చు, దురాత్మ శక్తులే కావచ్చు, చిలంగి శక్తులే కావచ్చు, మాంత్రిక శక్తులే కావచ్చు, అగ్నిని దాటుకొని రావాలి. నీ దగ్గరికి రావాలంటే హల్లెలూయా. అంత ఈజీ కాదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చెప్తున్నాను. నీ కుటుంబం గురించి చెప్పాను, నీకున్న వాటిని గురించి చెప్పాను, నీకున్న దాని గురించి చెప్పాను. ఇప్పుడు నీ దేహం గురించి చెప్తున్నాను. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా నిన్ను తాకాలంటే, నీ శరీరం దగ్గరికి రావాలంటే అగ్నిని దాటుకొని రావాలి లోపలికి. ఏమేనా? నీ గుండెల్లో ఉన్నవాడు దహించు అగ్ని అయి ఉన్నవాడు. నువ్వు నమ్ము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఒకరోజు ఒకరికి ప్రార్థన చేస్తుంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు చెప్తున్న సాక్ష్యం, అన్నా మీరు చేయి పెట్టగానే ఏదో వేడిగా తగిలిందన్నా, ఏదో హీట్గా తగిలిందన్నా, ఏదో ఒక ఫైర్ లాగా తగిలిందన్నా అంటే నేను అన్నాను, లోపల ఉన్నోడు ఫైర్ కాబట్టి ఫైర్ తగిలింటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎంతమంది చూడడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది చూడడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారా? అయితే చూడాలా. ఇష్టపడితే చూడాలంతే. ఎవరిని చూడాలా? నిన్ను బాధ పెట్టేవారిని, నిన్ను బలహీనపరిచేవారిని, నిన్ను కృంగదీసేవారిని. ఎవరిని చూసి నువ్వు ఈరోజు పారిపోతున్నావో, దేన్ని చూసి నువ్వు వణికిపోతున్నావో, దేన్ని చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి గలిబిలైపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావో, ఏవేవైతే దాన్ని వాటిని నువ్వు చూడాలా. వాటిని చూడాలా. ఏమైనా ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎందుకు చూడమంటున్నానంటే, నీ దేవుడు ఎవరో తెలుసా? ఆమేన్. ప్రకటన 1:14. నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రకటన 1:14. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లనివై ఉన్నవి, తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అగ్ని జ్వాలల వలె. శతరబలతరబబబబరకలందరబ.
ఓ జీసస్. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసము తీసుకున్న వారు క్రీస్తును ధరించుకున్నారని వాక్యం చెప్తుంది. క్రీస్తును ధరించుకోవడం అంటే ఈ చేతులలో, ఎవరి చేతులున్నాయి? ఈ ముఖములో, ఈ కాళ్ళల్లో, ఈ దేహమంతా. ఆమేన్, హల్లెలూయా. అందుకే మార్కు 16:17 అంటాడు, నా నామమందు విశ్వాసం ఉంచువాడు రోగుల మీద చేతులు ఉంచితే వాడు స్వస్థత నొందుతాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చేతులు నీవే గాని నీ చేతులలో ఆయన చేతులు ఉన్నాయి కాబట్టి నువ్వు తాకిన మరుక్షణమే మన జీవము క్రీస్తుతో కూడా ఉందని వాక్యం చెప్తుంది. మన జీవం ఎక్కడుంది? పావురంలో లేదు. ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. హల్లెలూయా, ఆమేన్. స్టెఫను ముఖము చూచినప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖము వలె కనబడింది వాళ్ళకు. అవునా కదా? హల్లెలూయా. స్టెఫన్ను చూసినప్పుడు ఎట్లుంది? రాళ్లతో కొట్టాలని కదా, ఎన్నో ఊగిపోతున్న సమయంలో ఆయన ముఖం ఎట్లా కనబడుతుంది? దేవదూత ముఖము వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులలో చేతులు అన్నాను. ఇప్పుడు మన కళ్ళల్లో ఎవరి కళ్ళు ఉన్నాయి? ఏమైనా ఆయన కళ్ళు ఎటువంటివి అంట? ఆయన నేత్రములు ఎటువంటివి? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన. ఎవడు విషపు చూపు నిన్ను చూసినా వాని వైపు నువ్వు చూసేంతే అవి కాలిపోతాయి యేసు నామములో. అవి దహించిపోతాయి యేసు నామములో. అవి పనికి రాకుండా పోతాయి యేసు నామములో. ఎందుకంటే అందుకే యోహాను అంటాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు. Amen. We are serving a great God and we are carrying a great God. We are carrying a great God whose name is Jesus. He is a consuming fire. Amen. అందుకే పాపం చేసేవాడు నిన్ను చూడు, వాడు నిన్ను చూడలేడు. వాడు. కురందల్లహుషితిరే. రాజారెడ్డి వీధిలో 2 తలకాయలు నరికాడు ఒకడు. కడపలో 2 తలకాయలు నరికి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పెట్టాడు. తాగిన మబ్బులో నరికినాను సార్ అని. ఆ ఇంట్లో వాడంటే అందరికీ భయం. ఆ వీధిలో వాడంటే అందరికీ భయం. ఆ కుటుంబం ఒకరోజు ఒక మీటింగ్లో వచ్చారు. వాళ్ళు ఎర్రగుంట ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారు. వాళ్ళ ఆరాధన వాక్యం అన్ని చూసినాక, అన్నా ఒక్కసారి మా ఇంటికి రండి అన్నా, ఒక్కసారి మా ఇంట్లో వచ్చి ప్రార్థన చేసిపోండి అన్న అన్నారు. తప్పకుండా అమ్మా అన్నారు. అయితే అన్నా 4 నుండి 5 లోపల రండి అన్నా అని అన్నారు. ఇదేంద్ర టైమింగ్ ఇట్లా పెట్టారా అనుకున్నాను. ఆ రోజు ఏదో ఎవరో వచ్చి కొంచెం లేట్ అయింది. 4 అన్నది 6 అయింది. 6 గంటలకు ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ప్రైజ్ ది లార్డ్ అన్న అన్నారు. ఇంకా వద్దని చెప్పలేరు కదా. సంతోషం ఒక పక్కనుంది, ఒక పక్కన ముఖంలో విచారము, భయము, ఆందోళన, టెన్షన్ అన్నీ కనబడుతున్నాయి. నా మనసులో అనిపిస్తుంది, నేను రావడం వీళ్ళకి ఇష్టం లేదా, లేకపోతే టైంకి రాలేదని ఫీల్ అవుతున్నారా అని నేను ఆలోచన చేస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత అటు ఇటు అందరూ తిరుగుతున్నారు. నాకు అర్థం కాలే. గ్లాస్ నీళ్ళు కూడా ఇవ్వడం మర్చిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే అని వాళ్ళతో నేను చాలా నవ్వుకుంటా ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నాను. సడన్గా గేట్ శబ్దం వచ్చింది. ధనాను శబ్దం వచ్చింది గేటు. ఇక వణికిపోతున్నారు వీళ్ళంతా. ఆ వ్యక్తి ఎవరో పొట్లి కాదు, మనుషులు తలకాయలు తీసినాడు వచ్చినాడు. అప్పుడే వాడు వస్తాడట 6-6:30కి తాగేసి, 6:30కే తాగి ఉంటాడట. అంటే పొద్దున్నుంచి తాగి ఉంటాడు. ఎందుకంటే చంపాడు కదా, వాడికి నిద్ర పట్టదు, తిండి ఉండదు, ఏముండదు. ఎందుకు? రక్తం అని ఎంబడిస్తుంటుంది అనమాట. నరహత్య చేశాడు కదా. కయ్యోన్ ట్యాప్ అనమాట, దేశ సంచారి. వాడు వస్తాడంటే 6 గంటలకు. అందుకే వాడు రాకముందే చిన్న ప్రార్థన చేపించి పంపిద్దాం అనుకున్నారు. కానీ పరిశుద్ధాత్ముడు ఏమనుకున్నాడు, వాడిని చూడాలి, చూపించాలనుకున్నాడు.
హల్లెలూయా. ఐ మీన్ కాలాలు సమయాలు, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎందుకు వచ్చారనా అని ఎప్పుడు అనొద్దు, పొరపాటు అది ఆయన టైమింగ్ అది. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. సరే, ఆయన గేట్ దన్నాన్ని తెరిచాడు, లోపలికి వస్తున్నాడు. దానికంటే ముందు ఎందుకు వాళ్ళంతా భయపడ్డారంటే, ఇంకొక దైవసేవకుడు ఎవరు వచ్చింటే ఏసి ఆ మత్తులో ఇట్లా కొడితే ఆయన ఇటు పక్కన పండ్లన్నీ చేతిలో పడ్డాయంట, దైవసేవకుని పండ్లన్నీ. అంత క్రూరుడు అన్నమాట. లోపల ఇంక ఎన్ని ఉన్నాయి చూడండి, సైనాకు పైన ఉంటుంది, ఇక పందులలో దూరిని అన్నీ ఇంట్లో ఉంటాయి. హల్లెలూయా. విచిత్రం, నాకు కూడా కొత్త అనుభవం ఉంది. రాయలసీమలో ఇటువంటి సేవ చేయాలని దేవుడు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే అకస్మాత్తుగా నా మీదకి దేవుని ఆత్మ బహుబలంగా దిగొచ్చాడు. టక్కన లేచి నిలబడ్డాను. ఇట్లా నాకే తెలుస్తలేదు ఏం చేస్తున్నాను. ఫస్ట్ టైం ఆ ఇంట్లో ఆయన నా ముఖం చూడలేదు, నేను ఆయన ముఖం చూడలేదు. దేవునికి స్తోత్రం. మమ్మల్ని ఇద్దరు ఆయన చూశాడు. హల్లెలూయా. లేచి నిలబడి, ఏంటి నీ సంగతి, ఇంకెన్ని రోజులు ఇట్లా అని కళ్ళు పెద్దకు చేసి మిటకరించి ఏందో మాట్లాడు, నాకు ఇప్పుడు గుర్తులేవు. వాడు కట 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 వణుకుతున్నాడు. చలి జ్వరం వస్తే ఎట్లుంటది, ఎన్ని కంబళ్ళు లేచి ఆగేటట్లేదు. అది గట 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 పోతే ఇంటోళ్ళకి అర్థం కాలేదు ఏం జరుగుతుందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 నిమిషాలు గద్దింపుతో కూడిన మాటలు, అవి మామూలుగా లేవండి. ఇప్పుడు అది గుర్తుంది నాకు. వాని వైపు తేరి చూసి మాట్లాడుతుంటే చెమటలు వచ్చి వణుకుతూ 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 అట్టిట్ అయిపోతే, కరా ఆయన దగ్గర తీసుకుని ఖర్చుగా హత్తుకున్నాను నేను. హద్దుకోగానే వాడు ఓ అని ఏడవడం ప్రారంభించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, ఆమేన్. అయిపోయినాక పక్కన వాళ్ళతో అన్నాను, ఎవరమ్మైనా అని. నా పెద్ద కొడుకయ్యా అనుకుంటా వణుకుతుంది ఆ తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునా బ్రదర్, బాగున్నారా, ఏం చేస్తుంటారు, కూర్చోండి అని కూర్చోబెడితే వాడంటాడు, ఎవరినా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. రే సేవకుడురా అని వాళ్ళు చెప్పడానికి కూడా భయం. ఎందుకు, ముందే రోజు 4 పళ్ళు ఊడగొట్టుకుపోయిన ఒక ఆయన ఉన్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ సేవ అవుతుందేనో భయపడ్డారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇక్కడ నివసిస్తుంది దహించు అగ్ని అన్న సంగతి. హల్లెలూయా. వెంటనే మోకాళ్ళ మీద పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. వాడు మళ్ళీ చెప్తాడంట, నేను వచ్చేసిన తర్వాత మరుసటి రోజు చెప్తున్నంట, ఎవరినైనా అంత భీకరంగా ఉన్నాడు, ఆయన కళ్ళు చూస్తే భయమైంది నాకు. అవి గోళాలు ఉన్నట్టున్నాయి, అగ్ని గోళాలు కళ్ళల్లో. అది చూస్తే పొద్దు నుంచి తాగిందంతా దిగిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. లోకం మత్తెక్కిస్తే పరిశుద్ధాత్మని అగ్ని కాల్చేస్తుంది ఆ మత్తును. హల్లెలూయా. We are serving a consuming fire. Praise God. హల్లెలూయా. అందుకే ఆత్మపూర్లుగా ఉండాలి ఎప్పుడో. ఆమేన్. నువ్వు చూస్తే దడబుట్టలా. ఆమేన్. నేనంటే ఎవడికి భయం లేదు, నేనంటే ఎవడికి భయం. అట్లా చెప్పొద్దు. ఎవడు భయపడ్డాడు, మోకాళ్ళ మీద ఉండు, దేవుని సన్నిధిలో గంటలు గంటలు గడుపు, బయటికి రా. నీ ముఖం వేరేగా ఉంటుంది, నీ చూపు వేరేగా ఉంటుంది. చూసిన వెంటనే వాడికి తెలియని పశ్చాత్తాపం, వాడికి తెలియని కన్నీళ్లు, వాడికి తెలియని దుఃఖం. ఎందుకో నిన్ను చూస్తే నాకేమవుతుంది. ఇట్లా ఎన్నో సాక్ష్యాలు విన్నాను నా జీవితంలో. ఎక్కిలు పడి ఏడుస్తున్నారు. నేను ఏం ప్రసంగం కూడా చేయలేదు. దేవునికి స్తోత్రం. ప్రజెన్స్ లో నుంచి బయటకు వచ్చాను, సన్నిధిలో నుండి బయటకు వచ్చాను అంతే. ఏం బాగున్నారా అన్నాను అంతే. ఇంకా వాళ్ళ లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చినాయి. హల్లెలూయా. అటువంటి జీవితం మనం జీవించాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. నువ్వు ఏడ్చేవనివి కాదు. నీ దుఃఖ దినం సమాప్తం చేశాడు. నువ్వు దహించు అగ్ని వల్ల చూడాలా. పాపాన్ని కాల్చావనివి నువ్వు, సాతాను రాజ్యాన్ని కాల్చావనివి నువ్వు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఒక దైవసేవకుని బెడ్రూమ్లోకి అది వచ్చిందంట. ఏది, మండ్రకప్ప తేలు
వస్తే ఆయన వాక్యం చదువుతా అట్లా చూస్తే నల్లగా కనిపించిందంట. ఏంది రాదని నా రూమ్లోకి వచ్చావా అన్నట్లు చూశాడంట. అప్పుడే కాలిపోయిందంట, అది ఎండిపోయిందంట మొత్తం. ఏ మ్యాన్, దట్ ఈస్ అ ఫైర్. ఓ ఫైర్, ఓ ఇది కాదు ఫైర్. ఆమేన్, హల్లెలూయా. నీ ముందు ధైర్యము దమ్ము ఉండాలి ఎవరికైనా నిలబడాలంటే. ఏమని వాడిని చూసి నువ్వు పారిపోయేదేంది, ఆమెను చూసి నువ్వు పారిపోయేదేంది? బియ్యమిత్తులేసేటోని, ముగ్గులేసేటోని, గుడ్లేసేటోని, నిమ్మకాయలు వేసేటోని చూసి నువ్వేంది పారిపోయేదే? తొక్కు యేసయ్య నామములో, అగ్ని చేత కాల్చు యేసయ్య నామములో. నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. ఇశ్రాయేలును నడిపించింది దేని ద్వారా? అగ్నితో. వాళ్ళకు కాపుదల ఎట్లిచ్చాడు? అగ్నితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. మనకు అగ్ని ప్రాకారం ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ కాడిమాను ఎప్పుడైతే పట్టుకున్నానో, సువార్తను ఎప్పుడైతే పట్టుకున్నానో, సువార్త అనే భారం ఎప్పుడైతే తీసుకున్నానో, ఆ రోజు నుండి నా జీవితంలో 9 గంటలకు నేను నిద్రపోయింది ఎప్పుడు లేదు. నేను రాత్రి 1 గంట 12:30 ఇదే మా టైం. ఎందుకు? సువార్తకు, మీటింగ్లకు, ప్రార్థనలకు అక్కడిక్కడ పోయి వచ్చే వరకు అంత అవుతుంది టైం. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఏమైందంటే రాత్రి 12 గంటలకు వచ్చాను. వచ్చి ఆ రోజు ఒక పల్లెలో సేవ జరిగింది. చీకటి శక్తులు, విపరీతమైన చీకటి శక్తులు అందరి జీవితాల్లో నుంచి దేవుడు కార్యం చేశాడు. ఆమేన్. అవన్నీ మా ఇంటికి వచ్చినాయి. అంటే ఊర్లో ఖాళీ చేస్తే ఇంకా అవి ఏం చేస్తాయి పాపం, ధన వదిలేసినాయి. ఇంకా ఊరంతా ఇంకా ఇక్కడ మనకి, ఎందుకంటే మేము అక్కడ అగ్ని ప్రకటించేసాం, గ్రామం అంతా అగ్ని చేత ప్రకటించేసాం. ఆమేన్. ఇది యేసయ్యకు స్వాస్థ్యము, స్వాధీనము, నువ్వెవరు సైతనా పో అని ఎల్లగొట్టిన తర్వాత నేను ఇంటికి రాత్రి 12:30కు వస్తే అన్నీ వచ్చినాయి నా దగ్గరికి. ఎందుకు వచ్చినాయి తెలుసా? ఎక్కడ పోవాలి చెప్పాను, అడ్రస్ అడగడం. మళ్ళీ ఎందుకు వచ్చినారో? నువ్వు బయటికి అయితే తరిమినావు, ఎక్కడ పోవాలి చెప్పాలి కదా. ఆమేన్, హల్లెలూయా. అయితే నేను జ్ఞానంగా చెప్తాను, ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికే పో అంటాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆ పాతాళంలో బంధించాను, ఎందుకంటే ఇంకా టైం రాలే వాటికి. ఆయన బంధిస్తాడు. ఆమేన్. కానీ ఏ దేహంలో పోవద్దని ఆజ్ఞాపిస్తాను. అది గాలిది, గాల్లో తిరుగుతుండాలి అంతే. ఆమేన్. ఎవడి దేహం ముట్టినావా ఖబర్దార్ సైతానా. ఎవడి మనసు ముట్టినావా జాగ్రత్త, దయ్యాలారా కాల్చేస్తాను యేసు నామములో. తమాషలు చేయొద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అని చాలా డిస్టర్బెన్స్ అయింది నాకు. అయితే ఒక ప్రార్థన చేశాను. ప్రభువా, సింపుల్గా మామూలుగా చేశాను, వాడుక చేసినట్టు చేశాను. ఏమని తెలుసా? ప్రభువా, మీ అగ్ని కంచెను దయచేయనైనా, నిద్రపోతుండగా మంచి మీ అగ్ని కంచెను దయచేసి నన్ను మీ కృప చూపించిన ఆయన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. నేను చాలా తొందరగా నిద్రపోతాను. ఆమేన్, హల్లెలూయా. నిద్ర కోసము ఎక్సర్సైజ్లు, కరాటీలు ఏమి ఉండవు. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప